రాజకీయాల్లో మహిళా శక్తికే పెద్దపీట. మహిళా శక్తికి టీడీపీ బిగ్ బూస్ట్. 33% రిజర్వేషన్తో కొత్త రాజకీయ సమీకరణాలు. మహిళలకే పెద్దపీట. మహానాడులో లోకేష్ ప్రకటన హాట్ టాపిక్. మహిళా ఓటు బ్యాంక్ టార్గెట్గా టీడీపీ మాస్టర్ ప్లాన్ అంటూ రాజకీయ చర్చ. రాబోయే ఎన్నికల్లో మహిళా రిజర్వేషన్ టీడీపీకి గేమ్ చేంజర్ అవుతుందా? సమాజ నిర్మాణంలో మహిళల పాత్ర అపారమని ప్రతి వేదికపై రాజకీయ నాయకులు చెబుతుంటారు. కుటుంబాన్ని నిలబెట్టే శక్తి మహిళ అయితే, సమాజాన్ని ముందుకు నడిపించే అసలైన బలం కూడా మహిళేనని ఎన్నో సందర్భాల్లో పేర్కొంటారు. కానీ మహిళలకు రాజకీయంగా సముచిత స్థానం కల్పించే విషయంలో మాత్రం గత ఎన్నో ఏళ్లుగా పెద్దగా అడుగులు పడలేదన్న విమర్శలున్నాయి. ముఖ్యంగా గత 15 సంవత్సరాల కాలంలో మహిళల రాజకీయ ప్రాతినిధ్యంపై పెద్ద స్థాయిలో నిర్ణయాలు తీసుకోని పరిస్థితుల్లో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ టీడీపీ ప్రభుత్వం మహానాడులో నారా లోకేష్ ప్రకటించిన 33% మహిళా రిజర్వేషన్ నిర్ణయం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో సంచలనంగా మారింది. కేంద్ర ప్రభుత్వ నిర్ణయాలతో సంబంధం లేకుండా రాష్ట్ర పరిధిలోనే మహిళలకు 33% రిజర్వేషన్ కల్పిస్తామని టీడీపీ ప్రకటించడం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్గా మారింది. పార్టీ పదవులు, రాజకీయ అవకాశాలు, ప్రజాప్రతినిధి స్థానాల్లో మహిళలకు అధిక ప్రాధాన్యం కల్పిస్తామన్న సంకేతాలు మహిళా వర్గాల్లో కొత్త ఆశలు రేకెత్తిస్తున్నాయి. ఇప్పటి వరకు మహిళల కోసం సంక్షేమ పథకాలు ప్రకటించిన ప్రభుత్వాలు ఎన్నో ఉన్నా మహిళలకు నేరుగా రాజకీయ అవకాశాలు ద్వారాలు విస్తృతంగా తెరవాలనే దిశగా ఇలాంటి స్పష్టమైన ప్రకటన రావడం ఇదే తొలిసారన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. మహిళా ఓటు కోసం కాదు, మహిళా నాయకత్వాన్ని ప్రోత్సహించడానికే ఈ నిర్ణయం అని టీడీపీ వర్గాలు ప్రచారం చేస్తున్నాయి. గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు మహిళలకు అధిక ప్రాధాన్యం కల్పిస్తామనే సంకేతాలు రావడంతో మహిళా సంఘాలు, యువతులు, స్వయం సహాయక సంఘాల్లో ఈ అంశంపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. కుటుంబ బాధ్యతలతో పాటు సమాజంలోనూ మహిళలు ముందుకు రావాలంటే రాజకీయ అవకాశాలు అవసరమనే వాదనకి ఈ నిర్ణయం బలం చేకూర్చిందని పలువురు అభిప్రాయపడుతున్నారు. రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం ప్రకారం మహిళా ఓటు బ్యాంక్ ప్రస్తుతం ఎన్నికల్లో అత్యంత కీలకంగా మారింది. గ్రామీణ మహిళలు, పట్టణ మహిళలు, యువ ఓటర్లు ఎన్నికల ఫలితాలపై ప్రత్యక్ష ప్రభావం చూపుతున్న నేపథ్యంలో టీడీపీ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాబోయే ఎన్నికల్లో కీలక పాత్ర పోషించే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. అయితే ప్రతిపక్షాలు మాత్రం ఈ నిర్ణయాన్ని రాజకీయ కోణంలోనే విమర్శించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇది నిజమైన మహిళా సాధికారిత లేక ఎన్నికల ముందు రాజకీయ వ్యూహమా అంటూ ప్రశ్నించే అవకాశం ఉందని రాజకీయ వర్గాలు చెబుతున్నాయి. గతంలో మహిళలకు ఇచ్చిన హామీలు అమలు పరిస్థితిని ప్రస్తావిస్తూ టీడీపీని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేయొచ్చని భావిస్తున్నారు. మరోవైపు మహిళలకు టికెట్లు, పార్టీ కీలక పదవులు, స్థానిక సంస్థల్లో నిజంగా ఎంతవరకు అవకాశం ఇస్తారన్న అంశాన్ని ప్రతిపక్షాలు ప్రధాన అస్త్రంగా ఉపయోగించే అవకాశం ఉంది. ప్రకటనలకే పరిమితం కాకుండా అమలు చూపించాలంటూ ప్రభుత్వాన్ని టార్గెట్ చేసే పరిస్థితులు కనిపిస్తున్నాయి. అయినా సరే మహిళలకు రాజకీయ ప్రాధాన్యం పెంచాలనే దిశగా తీసుకొచ్చిన ఈ నిర్ణయం మహిళా వర్గాల్లో సానుకూల చర్చకు దారితీస్తుందనేది స్పష్టంగా కనిపిస్తోంది. రాబోయే ఎన్నికల్లో మహిళా ఓటు బ్యాంకును ప్రభావితం చేసే కీలక రాజకీయ అస్త్రంగా ఈ 33% మహిళా రిజర్వేషన్ మారుతుందా, లేక ప్రతిపక్షాల విమర్శలతోనే పరిమితమవుతుందా అన్నది ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో ఆసక్తికర చర్చగా మారింది.